పెద్దల్ని సంప్రదించటం, ఆయా సంస్థలను సంప్రదించటం, వారికి న్యాయం చేశాను. అదే విధానాన్ని కొనసాగించాను. మనం 10 మందికి మంచి చేస్తే మనం ఎంచుకున్న పార్టీ వైపు వాళ్ళంతా ఉంటారనే లక్ష్యంతో పనిచేశాను నేను. అదే నాకు బ్రహ్మాండమైన పేరు తీసుకొచ్చింది. నేను పార్టీకి గౌరవం తీసుకురాగలిగాను. మీ అందరికీ ఒకే విషయం చెప్తున్నా. నేను మంగళగిరిలో 10వ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నా. 2009లో ఆనాటి మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి గౌరవనీయులు మాదాల రాజేంద్ర గారు ఆయన పార్లమెంటుకి పోటీ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో 1500 ఓట్ల మెజారిటీ వచ్చింది. కానీ నా క్లస్టర్ పరిధిలో 7000 మెజారిటీ వచ్చింది. మరలా 2014లో తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తే 12 ఓట్లతో ఓడిపోతే నా క్లస్టర్ పరిధిలో 7200 మెజారిటీ వచ్చింది. ఎక్కడా కూడా ఓటింగ్ చెదరలేదు. అదే మన లోకేష్ బాబు గారు పోటీ చేశారు 2019లో 7600 ఓట్ల మెజారిటీ వచ్చింది. అదే 2024లో మరి లోకేష్ బాబు మీ అందరికీ తెలుసు బ్రహ్మాండమైన రీతిలో 91,000 చిల్లర మెజారిటీతో గెలిచారు. నా క్లస్టర్ పరిధిలో 18,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంతేకాకుండా నియోజకవర్గం మొత్తం మీద నేను నా సొంత బూతులో అన్ని బూతుల కంటే కూడా అత్యధిక ఓట్లు వచ్చాయి. ఈ విధంగా ఇదంతా కూడా నేను సాధించగలిగానంటే మనం 10 మందికి మంచి చేస్తే వాళ్ళు మన వైపు ఉంటారు. డబ్బులతో కొనాల్సిన పని లేదు. కానీ అవసరమైనప్పుడు కొన్ని ఆయుధాలు ఉపయోగించాల్సిన అవసరం ఉంది. మంచి కూడా చాలా అవసరం. నేను ఈ విధానాన్ని అవలంబించాను. మరి విజయం సాధించగలిగానని నమ్ముతున్నాను. కానీ ఇవాళ నేను ఒక సామాన్య కార్యకర్తగా నేను ఉన్నటువంటి నాకు పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవి ఇవ్వడంలో గౌరవ నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి అవకాశం నా జీవితంలో ఆయనకి రుణపడి ఉంటానని చెప్పి సులభంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు ధనంజయరావు గారు. పార్టీ పట్ల మీకున్నటువంటి అభిమానాన్ని, లోకేష్ గారి పట్ల మీకున్నటువంటి అభిమానాన్ని చాటినట్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత వక్తగా